వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు తనను చెత్తతో పోల్చాడని, తాను చెత్తో బంగారమో గెలిచిన తర్వాత చూపిస్తానన్న ఆదిమూలపు సురేష్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ ఫీజు వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతి కుమారిని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన తెదేపా అధిష్టానం. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలు చూశారు అని ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాక్కుంటున్నారు. మా ప్రచారంలో ప్రజలంతా ఇదే చెప్తున్నారు. నిత్యావసరాలు, విద్యుత్ పాటు అన్నిటి మీద ధరలు పెరిగాయి అన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే పేదలకు ఇసుక అదనపు భారంగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రుణాలు రావడం లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేవని అన్నారు. అన్నా క్యాంటీన్లను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అడుగుతున్నారు. రంజాన్ తోఫా, క్రిస్మస్, సంక్రాంతి తోఫా ఇవ్వడం లేదు. చెత్త పేరుతో పన్ను వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, సమగ్ర శిక్ష, మున్సిపల్ కార్మికులు ఆవేదనతో ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగాలంటే వాలంటీర్ పోస్టులు కాదు, వాలంటీర్లు కూడా సంతృప్తిగా లేరన్నారు. ఉద్యోగ భద్రత లేదు. అందుకే ప్రజలు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అధికారుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. వారు కూడా టీడీపీ నేతలతో వాళ్ళు టచ్లో ఉంటున్నారు. ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. వ్యాపారులను వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నారు. వ్యాపారుల నుంచి వ్యాపారాన్ని వైసీపీ పెద్దలు లాక్కుంటున్నారు. ఇది దారుణమని అన్నారు. మా అందరి కోరిక ఒకటే సార్, వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం, 5,000 రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ 5,000 రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన అందరికి కూడా ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగుల్లో వాలంటీర్లు కూడా ఉంటారు. వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని. నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క సంతోషం. ఎందుకని చెప్తున్నానంటే, మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని, కానీ ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి, వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే, వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే, జీవితకాలం 5,000 రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు, మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే, ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కార్యక్రమాలంటే రాజకీయ నాయకులకి తమ వంతుగా సహాయం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు, అది ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఇష్టమైన నాయకుడికి, ఇష్టమైన పార్టీకి ఎన్నికల వేళ వాళ్ళ శక్తి కొద్దీ సహాయం చేస్తుంటారు. కొండేపిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రోగ్రాంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కనగిరి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు తనను చెత్తతో పోల్చాడని, తాను చెత్త బంగారము కొండేపి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత చూపిస్తానని అన్నాడు. తాము ఓటర్ దేవుళ్లను నమ్ముకున్నామే కానీ పొత్తులను, కుయుక్తులను నమ్ముకోలేదని అన్నారు. తాము చేసిన సంక్షేమ పథకాలే తమను రానున్న ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని తెలిపారు. గతంలో చంద్రబాబు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అక్రమ మార్గంలో తీసుకుంటే అన్నీ తెలిసిన ఓటర్ దేవుళ్ళు 2019 ఎన్నికల్లో 23 సీట్లనే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల స్థానాలను మారుస్తున్నారని విమర్శించే చంద్రబాబు
చంద్రబాబు గతంలో అభ్యర్థుల స్థానాలను అతను మార్చలేదా అన్నారు. కొండేపి నియోజకవర్గానికి 4వ కృష్ణుడు వచ్చాడని ప్రచారం చేస్తున్నారని, వచ్చింది కృష్ణుడు కాదు ఏకలవ్యుడు అని అన్నారు. అప్పట్లో ఏకలవ్యుడు గురువుకి బొటనవేలు ఇస్తే తాను మాత్రం జగనన్న కోసం ఏదైనా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను మరి పార్టీ మేము ఉన్నప్పుడు 6 మంది మన ప్రకాశం జిల్లాలో గెలిస్తే 4 లక్కపోయినాం, 2 మిగిలినాం. నేను ఒకడిని మార్కాపురం ఎమ్మెల్యే మమ్మల్ని మామూలు ఇబ్బంది పెట్టా, నా మీద సిబిఐ కేసు పెట్టారు, మా ఆవిడ మీద కూడా సిబిఐ కేసు పెట్టారు, మా ఇద్దరిని పెట్టారు, పేపర్లో హెడ్లైన్ చేశారు. మేము ఇద్దరం మరి సిబిఐ కేసులో ఉన్నామని. ఏంటి ఎన్ని పెట్టినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజలు దేవుడు రాస్తాడు స్క్రిప్ట్ అంట. ఆయన ఎంతమంది లక్కపోయినాడో అన్నే సీట్లు మళ్ళీ ఆయనకు వచ్చాయి. అంతకన్నా ఒక్కడు ఎక్కువ రాలో ఒకటి తక్కువ రాదు, ఒక్కడు ఎక్కువ రాలో ఒకటి తక్కువ రాదు. అది దేవుడు, అది ఓటు దేవుడు మధ్యలో ఉన్నాం. ఈరోజు మేము ప్రజలతో ఉన్నాం, ప్రజలతో మమ్మల్ని ప్రజలకు మంచి చేస్తాం. మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా, మీకు గతంలో కన్నా ఈరోజు మరి మంచి ఉందా లేదా, అదే అభివృద్ధి. అభివృద్ధి ఏంటండి, ఇంతకుముందు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో వివిధ మండలాలకు చెందిన మత్స్యకారులందరూ స్థానిక ఎన్జిఓ ప్రాంగణంలో సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని డిమాండ్లను జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకొని ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మత్స్యకారులకు జిల్లాలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదని, అలాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ నాయకులకు టికెట్లు ఇచ్చినా కష్టించి పనిచేయాలని, జిల్లాలో అన్ని గ్రామాల్లో తిరిగి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించి మన నాయకుల గెలుపుకు సహకరించాలని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా నాయకులకు విన్నవిద్దామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రచారానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీని మత్స్యకారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ మేనిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలని, జిల్లాలో అత్యధిక మత్స్యకార జనాభా కలిగిన మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను మత్స్యకారులకు కేటాయించాలని, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయాలని అంశాలను పరిశీలించాలన్నారు. కొన్ని ప్రాంతంలో గల ప్రభుత్వ భూములు, అటవీ భూములు మత్స్యకారులకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కమిటీలో నిర్ణయిస్తూ మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మన మీద ఆధారపడి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీ కానీ, ఈ 5 ఎమ్మెల్యేలు కానీ మన ఓట్ల మీదే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం నమ్ముకునే ఎవరినైతే నమ్ముకుంటున్నామో మనతో పాటు మన నాయకులు వెంట ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీ మనం ఎక్కడా వదలట్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు మొన్న ఎన్నికల్లో మా నియోజకవర్గంలో టోటల్ అన్ని బూతుల్లో కూడా సింగిల్ ఒక్క బూత్లోనే అవి కూడా 10-15 ఓట్లు రాలేదు. ఒకే తగ్గినవన్నీ కూడా తెలుగుదేశం చేసింది, మనం గుర్తించలేదు. కాబట్టి నా దృష్టిలో ఇది మనం ఇప్పుడు ఏదైతే మనకు చెప్పారో, ఇప్పుడు ఎవరో మన సూర్య అన్నమాట, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి ఇది కాదు. మనం ఏంటది, మనం ఒక ఉద్యమ రూపంలో అన్ని కులాలనే కలుపుకొని అందరూ రాలేదే మనకి. ఏ వైఎస్ఆర్ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా పోనీ ఒక్క మాట అయినా ఎక్కడైనా ఇచ్చారా, ఇవ్వలేదు. కాబట్టి అవన్నీ మనకు అనవసరం. మనం ఇప్పుడు మన ముందు చేయం ఒకటే, నెక్స్ట్ అందరూ ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మనం తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం ఈ సమాధానం కూడా నేనైతే మాటిస్తున్నాను మనందరి తరఫున. ఎందుకంటే మనం ఏమి ఇది ఫైట్ చేయడానికి మనం ఏమి ఈ రోజు కూర్చోలేదు. ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణికి తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపు ఇచ్చింది. ఇటీవలే దంపతులు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతికుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, మంచి పనులు గుర్తుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మంచి పదవి ఇచ్చి గౌరవించింది. ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సమస్య విన్నా నేనున్నానంటూ తన వంతు సహాయ సహకారాలు అందించిన శాంతికుమారి గురించి అందరికీ తెలిసిందే.
ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ఎవరైనా వచ్చి ఆమె ముందు తమ బాధ చెబితే వెంటనే చలించిపోయి నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన శాంతికుమారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో పర్యటించిన ప్రతి చోట కూడా ప్రజలు కూడా భారీగా వచ్చి స్వాగతం పలికారు. ఇవన్నీ గమనించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం శాంతికుమారికి సరైన గౌరవం ఇస్తూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించింది. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల స్పెషల్ ఫీజు వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. విద్యారంగంలో వస్తున్న పెను మార్పులు చాలా భయంకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు, డి చందు, హరీష్ మాట్లాడుతూ విద్యా ఓఎస్పీ యాప్తో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి సంవత్సరానికి 5,000 రూపాయల వరకు కోర్సు ఫీజు కట్టమంటే విద్యార్థుల తల్లిదండ్రులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన తల్లి అకౌంట్లో పడేటట్లు చూపిస్తుందని, కానీ జ్ఞానభూమి వెబ్సైట్లో సెట్ చెక్ చేస్తే కనిపించడం లేదన్నారు. కళాశాల మెయింటెనెన్స్, లైబ్రరీ, యూనివర్సిటీ తదితర పేర్లతో విద్యార్థుల వద్ద నుండే డబ్బులు వసూలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. పేద విద్యార్థులుగా ఫీజులు కట్టలేకపోతున్నామని ఆరోపించారు. ఫీజు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని విద్యార్థులను యాజమాన్యం బెదిరిస్తుందన్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి స్పెషల్ ఫీజును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, డిగ్రీ విద్యార్థులు కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనట్టుగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తారు. అందులో భాగంగా మన డిగ్రీ విధానంలో గత 3 సంవత్సరాల వరకు 3 సంవత్సరాలు ఉండే డిగ్రీని 4 సంవత్సరాలు చేశారు. అదే డిగ్రీని హానర్స్ డిగ్రీ పేరిట 2 సంవత్సరాలు డిగ్రీ చదివిన స్టూడెంట్స్కి డిప్లొమా సర్టిఫికేట్, 3 సంవత్సరాలు చదివిన స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్, 4 సంవత్సరాలు చదివిన స్టూడెంట్స్కి హానర్స్ డిగ్రీ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా కోర్స్ ఫీజుతో పాటు స్పెషల్ ఫీజు ఎడ్యుకేషనల్ కమిషనరే కలెక్ట్ చేసుకోమని చెప్పినట్టు జీవోలు కూడా తీసుకుని వచ్చారు. ఆ స్పెషల్ ఫీజుల్లో కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీజు, సిపిడిసి వగైరా వగైరా ఇలా ఫీజులు అనేవి చాలా ఉన్నాయి. కోర్స్ ఫీజు ఏదైతే ఉందో జేవిడి నుంచి 4 విడతలు మాత్రమే పడతాయి. 4 విడతల్లో మీ ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాను గవర్నమెంట్ కేవలం 2 విడతలు మాత్రమే వేస్తుంది. మిగిలిన 2 విడతలు ఫీజులు అనేవి ఇంకా బకాయిలే ఉండిపోతున్నాయి. దీనివల్ల స్పెషల్ ఫీజులు ఏదైతే జేవిడి ప్రాపర్గా పడక విద్యార్థులను చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఏదైతే ఒక ఆర్ట్స్ స్టూడెంట్కి ఈ స్పెషల్ ఫీజులు 2,500 వరకు నుండి 3,000 వరకు ఫీజులు అనేవి ఉన్నాయి. అయితే ఇవేవి కూడా 2,500 నుంచి 3,000 ఫీజులు ఏది కూడా రీఎంబర్స్మెంట్ కింద 4 విడతలు కూడా రావట్లేదు, 2 విడతలే వస్తున్నాయి. స్పెషల్ ఫీజులు కూడా ఈ రీఎంబర్స్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని నిరసన తెలుపుతున్నారు. తెనాలి బార్ అసోసియేషన్ లాయర్లకు మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. నిరసనకు మద్దతు తెలిపి వారితో పాటు కూర్చొని నిరసనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరఫున బార్ అసోసియేషన్కి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల భూములు లాక్కునేందుకు వాళ్ళకి అనుకూలంగా తెచ్చిన చీకటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 40 రోజుల నుంచి ప్రజల తరపున ఆందోళనలు పోరాడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల ప్రజలు భూములు ఉంచుకునే విధంగా లేకుండా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకుల కన్నుపడ్డ ప్రతి భూమిని లాక్కోవడానికి వీలుగా జీవోని ఏర్పాటు చేసినట్టు ఉంది తప్పితే మరోటి కాదని, ప్రజల కోసం లేదా ప్రజల హక్కులను రక్షించడానికి జీవో ఉపయోగపడదని, అందువల్ల నల్ల జీవోని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ జీవో వల్ల న్యాయవాదుల సమస్య ఒకటే కాదు ప్రజలందరూ సమస్య అని, ప్రజలందరూ ప్రజా సంఘాలు, ఇతర సంఘాలు కూడా పాల్గొని పోరాడాలని, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం తప్పుగా అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేశారు. ఈ రోజున ఇక్కడికి వచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల యొక్క భూముల్ని లాక్కునేందుకు వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఒక చీకటి జీవోని తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
దాన్ని రద్దు చేయాలని కోరుతూ దాదాపుగా 40 రోజులుగా ఇక్కడ ఆందోళన చేస్తున్న తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరినీ కూడా సందర్భంగా ప్రజల తరఫున వీరు పోరాడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వల్ల ప్రజలు ఎవరు కూడా వాళ్ళు భూములు ఉంచుకునేంత దానికి లేకుండా లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు కన్నుబడిన ప్రతి భూమిని వాళ్ళు లాక్కోవడానికి వీలుగా ఈ జీవోని ఏర్పాటు చేసి పెట్టింది తప్పితే ప్రజల కోసం లేదా ప్రజల హక్కుల్ని రక్షించడానికి ఈ జీవో ఏమాత్రం ఉపయోగపడదు. అందువల్ల దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. అదేవిధంగా తెనాలి బార్ అసోసియేషన్ వారికి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ 2024 విడుదల, మెగా డిఎస్పీ నిర్వహణ, గ్రూప్ 1-2 అభ్యర్థుల వయో పరిమిత పెంపు, రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీ, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి నిరసన ప్రదర్శనగా వెళ్లి ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపి జిల్లా జాయింట్ కలెక్టర్కు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంటే ఈరోజు నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 స్థానంలో వచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్ప మరొకటి కాదు. మరి అట్లాగే చూసుకుంటా ఉంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉందని 73% మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు. పరిశ్రమల ద్వారా, పెట్టుబడుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తాను, మెగా డిఎస్సీలు నిర్వహిస్తాను, రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గాలి మాటలుగా మిగిలిపోయారు. జాబ్ క్యాలెండర్ అందరినీ దాక్షగానే మిగిలిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఈ విధంగా గాలికి వదిలేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు గత 4 ఏళ్లలో అటు జాబులు రాగానే మట్టికి, గంజాయికి, క్యాన్సర్ అయిపోయానండి 21,500 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ముందు చెప్తున్నారు. అట్లాగే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 35 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఎంఓయూ తీర్చుకొని 15 లక్షల పెట్టుబడులు ఆకర్షించి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అలాగే 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు శ్రీకారం చుడితే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 35 లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టాడు. అందుకు నిరసనగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు అనే వాళ్ళకి నేను అధికారంలోకి రాగానే నా ప్రభుత్వ పనుల్లో ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటిల్లో కాంట్రాక్టులు కల్పిస్తాను, కాంట్రాక్టర్లుగా యువతను తీర్చిదిద్దుతున్నాడు. ఈ రోజు కూడా హామీ నేను గాలికోలేశాను. మరి అట్లాగే ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1-2 అభ్యర్థుల వయో పరిమితి ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల గ్రూప్ 1-2 అభ్యర్థుల వయో పరిమితి కోల్పోయారు. వాళ్ళ వయో పరిమితి 40 నుండి 44 పెంచాలని చెప్పి అలాగే డిఎస్సీ, మెగా డిఎస్సీ నిర్వహించాలా. ఇంతవరకు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి. 2 సార్లు మెగా డిఎస్సీ నిర్వహించి 18,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇంతవరకు ఆ ఊసే ఎత్తకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల స్టంట్లు ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా తెలుగు యువతగా గౌరవ జిల్లా కలెక్టర్ల గారికి మా న్యాయబద్ధమైన డిమాండ్లు నిరుద్యోగుల పక్షాన ఇవ్వడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది. మా డిమాండ్ల ప్రకారం ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా, అలాగే మీరు ఇస్తా ఉన్న హామీలు నెరవేర్చలేదు కాబట్టి చేస్తే చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకానికి ఇతరులకు కూడా ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ వెంటనే కనుక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున మీ యొక్క కార్యాలయాలు ముట్టడిస్తాం, మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా. మెంటాడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో గజపతి నగరం మీదుగా వెళ్తున్న కారును అడ్డగించారు అంగన్వాడీలు. కారులో నుండి దిగిన మంత్రికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు అంగన్వాడీలు. ఈ సందర్భంగా మంత్రి అంగన్వాడీలతో మాట్లాడుతూ, మీరు విధుల్లో చేరండి, మీరు ఇబ్బందులు పడకండి,
మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మరలా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందుగా మీ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తామని అంగన్వాడీలకు తెలిపారు మంత్రి బొత్స. రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడను వదిలించుకునేందుకు ప్రజలంతా కలిసి రావాలని మాజీ మంత్రి ఆళ్లపాటి రాజా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామం నుంచి ఆయన ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి నినాదంతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజా, జగన్ పాలనలో అరాచకాలు, అవినీతి, వ్యవస్థల నిర్వీర్యం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కులతత్వం, మతతత్వం, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యేలు దాకా సంక్షేమ ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని, అందుకే ఈ ప్రభుత్వాన్ని దింపేందుకు పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని జేసీఐ శ్రీకాకుళం మెయిన్స్ కు పూర్వ వైభవం తీసుకువస్తామని ఫౌండర్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. జేసీఐ శ్రీకాకుళానికి పూర్వ వైభవం తీసుకువచ్చి సేవలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా ముందుకు సాగాలని నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ ను, వారి కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ సేవలకు చిరునామాగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్స్ ముందుండాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. స్థానిక వరం రెసిడెన్షియల్ లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. అనంతరం ఫౌండర్ ప్రెసిడెంట్ జామి భీమశంకర్ నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేస్తూ భవిష్యత్ సేవా కార్యక్రమాలను సభాముఖంగా తెలియజేశారు. నిస్వార్థ సేవలకు సిద్ధమవుతున్న జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నూతన అధ్యక్షుడు కూన అనిల్ కుమార్, వారి సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ, నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన జేసీ భీమశంకర్ రావుకి, అలాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొంప సురేష్, కేవీ రావు, సాయి సుధీర్, గీతా శ్రీకాంత్, జి లోకనాథం, దూసి సంతోష్, జేసీఐ పూర్వపు సభ్యులు, సెక్రటరీ జె హరీష్, ట్రెజరర్ జి మధు, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులు, పలువురు వక్తలు పాల్గొన్నారు. జేసీఐ అన్నది ఫస్ట్ తీసుకొచ్చింది మన భీమశంకర్ గారు. 85లో మా భర్త అప్పుడు సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయితే 86లో ఆయన మనకి జేసీఐని తీసుకువచ్చారు. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి నన్ను కూడా పిలిచారు. నాకు అప్పుడు చాలా భయం, పక్కన ఉండే వాళ్ళతో మాట్లాడడానికి నాకు భయం లేదు. అలాంటిది నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. నేనైతే మాట్లాడలేదు, అలాగే కూర్చొని మౌనంగా చూసుకొని ఉండిపోయాను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 38 సంవత్సరాలుగా జేసీఐ అనేది మన శ్రీకాకుళంలో అంచెలంచెలుగా పెరుగుతూ సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ మారుతూ ముందుకు తీసుకువెళ్ళి
మన శ్రీకాకుళానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొత్తగా ఏర్పడిన వారు ఒక 5-6 పాలసీలు చెప్పారు. నిజంగా అవి చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మొక్కలు పెంచడం, ఎందుకంటే ఈరోజు మన గాలి, మన వాతావరణం అన్నీ కూడా పొల్యూషన్. వర్షాలు పడవలసిన సమయంలో వర్షాలు లేవు. చలి ఇప్పుడే కొత్తగా 10 రోజులే మొదలైంది. ఇలాంటి పొల్యూషన్లన్నీ పోవాలి, మళ్ళీ పాత రోజులు రావాలి అంటే మనం ఉండి స్థలంలో మనం మొక్కల్ని పెంచాలి. చాలా మంది రోజు వాకింగ్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు దారిలో కనిపించిన మొక్కకి మీరు తీసుకెళ్లిన వాటర్ బాటిల్లో సగం నీరైనా దానికి పొయ్యమని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకా బ్లడ్ డొనేషన్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మణికంఠ, అదేవిధంగా ధర్మశాస్త్ర ఆ అబ్బాయి ప్రభాస్ అనేది ముందు పెట్టుకున్నాడు. సొంతంగా ప్రభాస్ సూర్య నాకు తెలియదు. మంచి ప్రభాస్ ఫ్యాన్. ఆ అబ్బాయి కూడా చేస్తాడు. అండ్ డేవిడ్, ఇలాగా చాలా మంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. ఎంత ఇచ్చినా మన శ్రీకాకుళంకి చాలడం లేదు. ఎందుకంటే మనకి 197 కిలోమీటర్లు హైవే వస్తుంది. ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లే. ఒక బాటిల్ రక్తం ఇస్తే 3కి పనికొస్తుంది. ఒకటి బ్లడ్, ఇంకోటి ప్లాస్మా, ఇంకోటి ప్లేట్లెట్స్. అందుకే ప్రతి ఒక్కరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే నాకు షుగర్ ఉంది కాబట్టి ఎవరు తీసుకోవడం లేదు. ఇస్తానన్నా ఎవరు వద్దనేస్తున్నారు. గుంటూరు జిల్లా మున్సిపల్ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజధానిలోని ఎర్రబాలెం సమ్మె శిబిరంలో సోమవారం నాడు రాజధాని ప్రాంతం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం రవి పాల్గొని మద్దతు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు 14వ రోజుకు చేరింది. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ అక్కడక్కడ జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల మీద అత్యుత్సాహం చేయించి అధికారులు పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సమ్మె కాలానికి కూడా వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి జరగబోతూ ఉంది. గుంటూరు కలెక్టరేట్కి మొత్తం ఎంటీఎంసీ కార్మికులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈరోజు రాజధానిలోని ఎర్రబాలెంలో మున్సిపల్ కార్మికులు సమ్మె శిబిరంలో 14వ రోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. బొత్స సత్యనారాయణ చాలా మాటలు చెప్తాడు మంత్రి, ఆచరణలో శూన్యం. అందుకనే మేము ఆయన చెప్పిన ఏమైతే మాటలు ఉన్నాయో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతున్నాం, సమస్యల పరిష్కారం చేస్తున్నామని, అది ఒత్తొత్త మాటలు కాదు, జీవోల రూపంలో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మాటలకి ఎక్కడన్నా విలువ ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రేపు నేను అనలేదని చెప్పి తప్పుకుంటే కార్మికులు అన్యాయం అయిపోతారు. 14 రోజుల నుంచి తిండి తిప్పుల మన రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. మరలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటిగా, ఇప్పటికైనా బొత్స సత్యనారాయణ మంత్రివర్గం మున్సిపల్ కార్మిక నాయకత్వాన్ని పిలిపించి మొత్తం ఏమైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ అగ్రిమెంట్ ద్వారా మాకు జీవోల రూపంలో కిందకి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. అందుకని వెంటనే స్పందించాలా. ఇక దీన్ని కొనసాగించడం, ఈ సమ్మెను కొనసాగిస్తే మీదే ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం అవుతుంది. ప్రజారోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. ప్రజలకు అనారోగ్యాలు పాలైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతేతప్ప మున్సిపల్ కార్మికులు కాదు. మీకు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా మీదే బాధ్యత అని చెప్పి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకని మీ బాధ్యత రాహిత్యాన్ని వదిలి, నిర్లక్ష్యాన్ని వదిలి, మొండితనాన్ని వదిలి వెంటనే మీరు ఏవైతే చెప్పారో మీకు సెక్యూరిటీ ఇవ్వాలి, వెంటనే మాకు కిందకి విడుదల చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు తనను చెత్తతో పోల్చాడని, తాను చెత్తో బంగారమో గెలిచిన తర్వాత చూపిస్తానన్న ఆదిమూలపు సురేష్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ ఫీజు వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతి కుమారిని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన తెదేపా అధిష్టానం. టుడే ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.